కూటమి ప్రభుత్వం ఇంటికి ఒక ఉద్యోగం ఎక్కడిదని నిరుద్యోగ భృతి కల్పించాలని పలు విద్యార్థి యువజన సమస్యలపై గలం విప్పిన విద్యార్థి యువజన నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఏవైఎఫ్ నాయకుడు నాగరాముడు కూటమి నేతల తీరును ఎండగట్టాడు. ఈ మేరకు స్థానిక సిపిఐ కార్యాలయంలో యువజన విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వారు విద్యార్థి యువజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి పోరాటాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఏదైతే పాల్స్ కేసును ఎత్తేయకపోతే రానున్న రోజుల్లో అసెంబ్లీని విద్యార్థి యువజన ప్రజాసంఘ నాయకులు అందరం కలిసి ముట్టడిస్తాం. రానున్న ఎన్నికల్లో మీ పరతం పడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వము ఘనంగా వాగ్దానాలు చేసి ఈరోజు ప్రజలను మభ్యపెడుతూ అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వము ఈరోజు నిరుద్యోగ సమస్యల పైన కానీ పరిష్కరించామని చెప్పేసి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి యువజన సంఘాల పైన కేసులు, క్రిమినల్ కేసులు పెట్టి పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని ఈరోజు ప్రభుత్వము పరిపాలన చేయడం అనేది చాలా సిగ్గు చేయడం చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాము. వారితో పాటుగా ఇదే నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు పరిపాలన లేని సమయంలో నేను వస్తే కంపల్సరిగా ఒక ఇంట్లో ప్రతి ఒక్కరికి జాబు విడుదల ఒక ఉద్యోగస్తురాలుగా చూస్తాను, ఒక ఉద్యోగస్తులుగా చూస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యను వదిలేసి అసలు యుగలం పాదయాత్రలో మీరు ప్రత్యేకంగా నిరుద్యోగంతో ఓట్లతో మీరు గెలిచినటువంటి మీరు ఈరోజు నిరుద్యోగ సమస్యలను పరిష్కరించుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ ఇప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఇప్పటికీ 2,45,000 పోస్టులు ఖాళీ ఉన్నా ఇప్పటికి భర్తీ చేయకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వము మీరు గమనించాలి. ఎంతసేపు ఉంటే కూడా మీరు కూటమి ప్రభుత్వంలో మీరు అభినందన సభలు పెట్టుకొని మెగా డిఎస్సి ఏర్పాటు చేసిన తర్వాత పోస్టులు ఇచ్చే విధానానికి అభినందన సభలు పెట్టుకొని లక్షల వేలాది కోట్ల రూపాయలను వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈరోజు మనం రీసెంట్ గా మనం కూడా చూసాము. పోలీసు రిక్రూట్మెంట్ అభినందన సభ పెట్టి ఎప్పుడు కూడా లేని విధంగా ఈరోజు అభినందన కార్యక్రమాలు పెట్టి ప్రజాడబ్బును దుర్వినియోగం చేస్తూ ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేయకుండా స్థానికంగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విషయం మర్చిపోయి వాటిపైన ప్రశ్నిస్తున్నారని చెప్పేసి కూడా ఈ రోజు ఈ నారా చంద్రబాబు నాయుడు యొక్క కూటమి యొక్క ప్రభుత్వము రౌడీ సీట్లు ఓపెన్ చేయడం అనేది చాలా బాధాకరం. ఆ పదవి వాడడానికి వస్తే కంపల్సరీగా ఈ రోజు మీ యొక్క కూటమి ప్రభుత్వంలో ఎంతమంది ఎమ్మెల్యేల పైన క్రిమినల్ కేసులు ఉన్నాయో మీరు వాళ్ళ పైన రౌడీ సీట్లు ఓపెన్ చేసి వాళ్ళ అనర్హులుగా మీరు ప్రకటించే విధంగా మీరు ఎప్పుడైతే ప్రభుత్వానికి ప్రజలకు ధైర్యం చెప్పినటువంటి మీరు ఈ రోజు తప్పుడు కేసులు పెట్టి తప్పుడు వాగ్దానాలు చేసిన మీరు ఈరోజు ఎందుకు ఈ విధంగా విద్యార్థి యువజన సంఘాల యొక్క గొంతు నొప్పుతున్నారు? ఎవరు ప్రశ్నించినా కూడా విద్యార్థి యువజన సంఘాలు ప్రజా సమస్యల పైన పరిష్కరించాలని ఎవరు అడిగినా కూడా ఈ రోజు వాళ్ళ యొక్క గొంతు నొక్కే ప్రయత్నము పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని చేయడము చాలా బాధాకర విషయం. రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హక్కులలో మౌలిక వసతులు కల్పించాలి. కేజీబీవీ మోడల్ స్కూళ్లలో ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించి విద్యను పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని, అదేవిధంగా మెడికల్ విద్యను పీపీపీ విధానంలో అమలు చేస్తూ ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ కలిసి వచ్చినటువంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక రకాలుగా పోరాటం చేశాం. అందులో భాగంగానే పీపీపీ విధానానికి వ్యతిరేకంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించమని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించమని విశాఖపట్నంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి ఏఐఎస్ఎఫ్ నాయకుల పైన 5 మంది పైన ఈరోజు క్రిమినల్ కేసులు నమోదు చేశారు, రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అంతేకాకుండా అనకాపల్లి జిల్లా రైతు సంఘం కార్యదర్శి అప్పలరాజు పైన పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ విధమైనటువంటి నిర్బంధాలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఈరోజు బాబు వస్తే జాబ్ వస్తుంది, కూటమి ప్రభుత్వంలో అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయంటే ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు, విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. అంతేకాకుండా వాళ్ళు సమస్యలు పరిష్కరించకపోగా ప్రశ్నిస్తున్నటువంటి గొంతులను నొక్కేటువంటి పద్ధతుల్లో ఈరోజు విద్యార్థి యువజన ప్రజా సంఘాల పైన కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, ఖబర్దార్ నారా లోకేష్. ఈ రోజు విద్యార్థి యువజన సంఘాలుగా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం.
మీ తాటాకు చప్పులకు విద్యార్థి యువజన ప్రజా సంఘాలు భయపడే ప్రసక్తి లేదు. కేంద్రంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలున్నా టీడీపీ అధికారం అంటే వైసీపీ కేసులు పెట్టా, వైసీపీ అధికారం అంటే టీడీపీ వాళ్ళ పైన కేసులు పెట్టా, ఏ అధికారం ఉన్నా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించేటువంటి కమ్యూనిస్టు పార్టీల పైన, ఏఐఎస్ఎఫ్ నాయకుల పైన, ప్రజా సంఘాల పైన మీరు కేసులు బనాయించి రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటే కలిసి వచ్చేటువంటి ప్రజా సంఘాలను కలుపుకొని ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతాం. ఏదైతే ఈరోజు విద్యార్థి యువజన సంఘ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో నంద్యాల కేంద్రంలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారనే దానికి ఈరోజు విశాఖపట్నంలో విద్యార్థి యువజన సంఘ నాయకులు ప్రశ్నించినటువంటి ఏదైతే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి విద్యార్థుల యువజనులకు కావాల్సిన నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని చెప్పి ప్రశ్నించినందుకు గాను ఈ రోజు రౌడీ షీట్లు ఓపెన్ చేసినారు. కన్నీ విని ఎరుగని రీతిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈ రోజు విద్యార్థి యువజన సంఘాల నేతలపైన కేసులు కట్టడం ఎంతవరకు సమంజసమని మేము ఈ రోజు అడుగుతా ఉన్నాం విద్యార్థి సంఘాలుగా. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. విద్యార్థి యువజన సంఘాల నాయకులపైన కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఈ రోజు మేము విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాము. నా పేరు నాగసారి సుంకన్న, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు నంద్యాల జిల్లాలో ఏఐవైఎలు అదేవిధంగా ఏఎస్ఎఫ్ యొక్క ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అయితే గత వారంలో విశాఖపట్నంలో జరిగినటువంటి విద్యార్థుల పైన క్రిమినల్ కేసులతో పాటు అదేవిధంగా రౌడీ షీటర్లుగా కేటాయించి వాళ్ళపైన కేసులు నమోదు చేయడం చాలా దారుణం అని చెప్పేసి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. విద్యార్థుల పైన కూడా ధర్నాలు, స్ట్రైకులు, రాస్తారోకాలు చేసిన వాళ్ళపైన ఎవరు కూడా ప్రశ్నించకుండా ఉండే విధంగా ఈ యొక్క గవర్నమెంట్ జీవో తీసుకురావడం చాలా దారుణం అని చెప్పేసి మొట్టమొదటిసారిగా మేము కోరుతా ఉన్నాము. కేవలం రౌడీ షీటర్లు అట్లాంటి దోపిడీలు చేస్తున్నారా, దొంగతనాలు చేస్తున్నారా, అదేవిధంగా ఇంకోటైనా చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. విద్యార్థి యొక్క సంఘాలు ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందని చెప్పేసి ఈ యొక్క ప్రజాస్వామ్యం ఉందని చెప్పేసి అందుకే మేము ఈ రోజు అడుగుతా ఉన్నాము. కేవలం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, ఈ రౌడీ షీటర్ల నుంచి పూర్తిగా తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని